హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, నేను రెడీ అయిపోయాను. నా డ్రెస్ బాగుందా? నా బంగారం ఏం డ్రెస్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నీకేంటి బంగారం, చాలా బాగుంటావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అమ్మా, నువ్వు రెడీ అవ్వు, మనం త్వరగా వెళ్దాం చాక్లెట్ దగ్గరికి. అవుతాను బంగారం అంటూ తన ఫోన్ రావడంతో కాల్ ఆన్సర్ చేస్తుంది జానకి. అటువైపు ఏం చెప్పారో కానీ చాలా థ్యాంక్స్ సార్, నాకు అడగగానే ఇంత పెద్ద హెల్ప్ చేశారు. అలానే ఓ ఫేవర్ కావాలి సార్. నేను ఎక్కడికి వెళ్తున్నది ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ సార్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తే చాలు. నా కోసం ఎవరు అడిగినా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి సార్. ఇదొక్కటి కూడా చేస్తే థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ కాల్ కట్ చేస్తుంది ఆనందంగా. అమ్మా, నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఎవరు చేశారు? బంగారం, మనం 2 రోజుల్లో ఒక చోటుకి వెళ్తున్నాం అంటూ ఆనందంగా చెప్తుంది జానకి. నాన్న దగ్గరికి వెళ్తున్నామా అమ్మా అంటూ అంతే సంబరంగా అనగాని జానకి మొహంలో నవ్వు మాయమై విచారం చేరుతుంది. దీని మనసులో ఆ మనిషి మీద ప్రేమను మాత్రం మర్చిపోకుండా చేయలేకపోతున్నా. నాన్న ఎవరో తెలియకుండానే ఇంత ప్రేమ పెంచుకుంది. అలాంటి దీనికి ఎంతో ఇష్టమైన చాక్లెట్ తన నాన్న అని తెలిస్తే దీన్ని నేను ఆపగలనా? అమ్మా, మనం నాన్న దగ్గరికి వెళ్తున్నామా? నేను ఇప్పుడే చాక్లెట్కి చెప్పనా అంటూ ఎగురుతూ ఉంటే, నీవి మనం ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళడం లేదు, ఇంకో చోటికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వెవరికి చెప్పకు. మళ్ళీ మనం ఎప్పుడు వచ్చేస్తామమ్మా? ఎప్పటికీ మనం రాము, అక్కడే ఉంటాం. నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలి, సరేనా? అంటే చాక్లెట్ని నేను ఎప్పుడు కలవలేనమ్మా అని అంటుంటే నీవే గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. నాకు చాక్లెట్ని చూడకపోయినా ఆడుకోకపోయినా ఏదోలా ఉంటుందమ్మా నీవి అంటూ మాటలు రాలేక తనని గుండెలకు హత్తుకొని చాలాసేపు అలానే ఉండిపోయింది జానకి. కాసేపటి తర్వాత తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నీవి మీ ఫ్రెండ్కి ఇప్పుడు పెళ్ళవుతుంది కదా, తను ఇంకా నీతో ఉండడు. ఆంటీ వచ్చిన తర్వాత నువ్వు ఇలా ప్రతిసారి చాక్లెట్ అంటూ వెళ్ళకూడదు బంగారం. ఇకపై నువ్వు తనకు దూరంగా ఉండాలి. అలానే మనం అలవాటు చేసుకోవాలి. అతను మనకేం కాడు బంగారం, సరేనా? నువ్వు ఏడవకు తల్లి అంటూ కళ్ళు తుడుస్తుంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పావుగా, ఒప్పుకుంటాను. దట్స్ మై బంగారం అంటూ దగ్గరికి తీసుకొని నిన్ను మీ నాన్నకి దూరం చేస్తున్నా. నేను చేసేది తప్పో ఒప్పో కూడా తెలీదు, కానీ తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే, అమ్మ మనం చాక్లెట్ దగ్గరికి వెళ్ళొద్దా అని అనగానే, అమ్మ నువ్వు ఈ చీర కట్టుకో, బాగుంటావు అంటూ తన ఒళ్ళోకి ఆ చీరను తీసుకుంటుంది. తండ్రి కూతుళ్ళు ఒకలాగానే ఆలోచిస్తారని మనసులో అనుకుంటూ, సరే బంగారం, ఇదే కట్టుకుంటాను, నువ్వుండు, నేను రెడీ అయి వస్తాను అంటూ వెళ్ళి రెడీ అయ్యి అప్పటికే ఫంక్షన్ టైం అవ్వడంతో నివేదితను తీసుకొని హర్ష వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దారా, ఏంటి అంత కూల్గా ఉన్నావు? మన ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వడం లేదు. అసలు ఏం చేద్దాం ఇప్పుడు? ఎన్ని ప్లాన్స్ సక్సెస్ అవ్వకపోయినా కూడా ఈ ప్లాన్ మాత్రం ఫ్లాప్ అవ్వదు. దానికి ఈరోజు అందరి ముందు పరువు పోయేలా చేస్తాను. దాని కూతురుతోనే దాన్ని అడిగేలా చేస్తాను. అప్పుడు అందరి ముందు దాని పరువు పోతుంది అని నవ్వుతూ, ఉల్లాస్ నేను చెప్పినట్టు చెయ్యి అంటూ తన ప్లాన్ అంతా చెప్తుంది. హర్ష సార్, సంగీత దాకా వచ్చింది కానీ మీరేంటి ఇంత కూల్గా ఉన్నారు? విశాల్, నేను కూల్గా ఉన్నానా? నీకు అలా అనిపిస్తుంది. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నాకే తెలుసు, కానీ పైకి మాత్రం అలా ఏం లేనట్టున్నాను. కానీ ఒక్కటే ధైర్యం,
ఏదేమైనా సరే నేను తాళి కట్టేది నా భార్యకు మాత్రమే. సరే, నా జాను వచ్చిందేమో చూడు. ఇంతకుముందే వెళ్ళారు సార్, ఇంకా రాలేదు అని అనగానే, త్వరగా రా జాను అంటూ జానకి కోసం చూస్తూ కిందకొచ్చాడు. సరిగ్గా అప్పుడే జానకి నివిని తీసుకొని రావడం చూసి కన్నార్పకుండా అంతే చూస్తూ ఉన్నాడు. లైట్ డిజైన్ పీచ్ కలర్ శారీ, ఒద్దికగా అల్లిన జడ, చాలా సింపుల్గా ఉన్న చూడగానే ఆకట్టుకుని అంత అందం చాలా బాగుంది అని అనుకుంటూ పక్కనే బుట్టబొమ్మలో ఉన్న నివిని ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. సార్, అందరూ ఇక్కడే ఉన్నారు అన్న విశాల్ మాటలకి ఈ లోకంలోకి వచ్చి, ఏంటయ్యా నాకు ఈ బాధ, ఆనందంగా పక్కనే ఉండాల్సిన నేను పరాయివాడిలో నా కూతురికి నేనెవరో కూడా తెలియకుండా నాన్న కోసం అల్లాడుతూ ఉంది, ఏంటో నాకు ఈ కర్మ అని అంటూ జానకి దగ్గరికి వెళ్తాడు. హాయ్ లిటిల్, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం, జామున్ అంత క్యూట్గా ఉన్నావు అంటూ నీవే బుగ్గ మీద కిస్ చేస్తాడు. ఆ మాటకి జానకి తన చెంపలను తడిమేస్తుంది. అప్పుడే హర్ష నవ్వడం చూసి చేతులు దించేస్తుంది. హర్ష నవ్వుతూ, లిటిల్ నువ్వు వెళ్ళి బావ వాళ్ళతో ఆడుకో అంటే పంపించి, జాను ఈ చీరలో బాగుంటావని చెప్పాను కదా, చూడు ఎలా ఉన్నావు, చుక్కల్లో చందమామలా మెరిసిపోతున్నావు, నిన్ను వెంటనే అంటూ చేతులు చాపుతూ ఉండగానే శ్రావ్య అంటూ జానకి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు జాను, కానీ నిన్ను నా దగ్గరికి తెచ్చుకోకుండా వదలను అంటూ ఉంటే చూస్తూ ఉన్నాడు. నివి చింటూ అంటూ వెళ్ళేసరికి చింటూ రాహుల్ దగ్గర ఆడుకుంటూ మాటలు చెప్తూ ఉంటే నివి అక్కడే ఆగిపోయి వాళ్ళిద్దరిని అలానే చూస్తుంది. రాహుల్ చింటూగాడికి ఐస్ క్రీమ్ తినిపించడం, వాటర్ తాగించడం అలా చేస్తూ ఉంటే గడ్డం కింద చేతులు పెట్టుకొని ఇద్దరిని అలానే చూస్తుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు, వాళ్ళని తినేస్తావా, కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. ఆంటీ, నేనేం ఐస్ క్రీమ్ కోసం చూడడం లేదు, మా అమ్మని అడిగితే నాకు ఇస్తుంది, దీనికి కింటాల్ పొగరుంది చెప్తానే అనుకుంటూ, ఓహో అయితే నువ్వు ఐస్ క్రీమ్ చూడడం లేదు, అది పెడుతున్న చింటూ నాన్నని చూస్తున్నావు కదా, నీకు నాన్న లేడు కదా, అందుకే వాళ్ళని అలా చూస్తున్నావా. ఆంటీ, మా నాన్న ఊళ్ళో ఉన్నాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు మా అమ్మ చెప్పింది. అయ్యో నివి, నీకు మీ అమ్మ అబద్ధం చెప్పింది, అసలు మీ నాన్న లేడు నివి, నిన్ను మీ అమ్మని మీ నాన్న ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు, మీ అమ్మ తప్పు చేసింది, అందుకే మీ నాన్న నిన్ను మీ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు, మీ అమ్మ మంచిది కాదు కాబట్టే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావా ఆంటీ. అబద్ధం కాదు, ఏం కాదు, నేను చెప్పేది నిజం, కావాలంటే చూడు, మీ నాన్న ఉంటే నువ్వెప్పుడైనా చూసావా, పోనీ ఫోన్లో అన్నా మాట్లాడావా, మీ నాన్న పని కోసం వెళ్ళినా మీతో ఒక్కసారైనా మాట్లాడకుండా ఉంటాడా, కనీసం నీకెప్పుడైనా ఫోటో అన్నా చూపించిందా, ఫోటో కూడా లేకుండా ఉంది అంటే అర్థం ఏంటి, మీ నాన్న మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు అనే కదా. ఇప్పుడు కావాలంటే నువ్విప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడమించమని చెప్పు, లేదా ఫోటో అన్న చూపించమని చెప్పు, అప్పుడు చూపిస్తే ఉన్నట్టు, లేకపోతే నేను చెప్పేదే నిజం నివి, మీ అమ్మ చెడ్డది కాబట్టే మీ నాన్న వదిలేశాడు, వెళ్ళి మీ అమ్మని అడుగు అంటూ నివికి చెప్తుండగానే ఫంక్షన్ టైం అవ్వడంతో తార నవ్వుకుంటూ పక్కకి వెళ్తుంది. నివి మనసులో ఆ మాటలు నిలిచిపోతుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అలా కావేరిలో విత్ కావేరి, నేనే ఇప్పుడున్నాను, సంగీత్లో కావేరి ఆ ఫోన్ ఇవ్వు, నువ్వేమైనా చేసావంటే నీకు మామూలుగా ఉండదు అంటూ ఫోన్ లాక్కుంటాడు ఆనందరావు. చా, నేను ఇన్ని రోజులు అంటావా మామ పాటకి డాన్స్ కూడా నేర్చుకున్నా, ఫోన్ లాక్కున్నాడు అని ఫీల్ అవుతూ చూస్తూ ఉంది కావేరి. ఇప్పటికే అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి చాలామంది డాన్సులు చేస్తూ అలా ఫంక్షన్లో లాస్ట్కి పేర్ హర్ష తార డాన్స్ చేయాలి అనగానే తార ఆనందంతో హర్ష కోపంతో చూస్తున్నాడు.
ఆ మాటకి జానకి సైలెంట్గా చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన నివి అమ్మ అంటూ పెద్దగా అరుస్తుంది. ఏంటమ్మా అంటూ మోకాళ్ళపై కూర్చొని నివి చెంపలు పట్టుకొని అడుగుతుంది. లాలనగా నివి మొహంలో ఏడుపు కనిపిస్తుంటే ఎవరేమన్నారు అనేసి, అమ్మా, నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? నాకు నాన్న లేడా? నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు కదా? మా నాన్న ఉన్నాడు కదా అంటూ ఏడుస్తూ అడుగుతుంది. నివి కన్నీళ్ళు జానకి చేతులను తాకుతుంటే తన మాటలు మాత్రం జానకి మనసుని తాకుతున్నాయి. అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు అని తెలుసు. నివికి నిజం తెలిసిపోయిందని అర్థమైంది. నివి అడిగిన ఏ ఒక్కదానికి కూడా తన దగ్గర సమాధానం లేకపోతుంటే, నివి ఇంటికి వెళ్దాం పదా అంటూ చేయి పట్టుకోగాని, అమ్మ నిజం చెప్పు, నువ్వు మంచిదానివి కాదని నాన్న నిన్ను వదిలేశాడా అని అనగానే, హర్ష అన్న మాటలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు రాగానే, తనెవరి కోసమైతే బ్రతుకుతున్నాను అనుకుందో తనే ఈరోజు ఇలా అడిగేసరికి ఆ కోపంలో నివి చెంప మీద ఈడ్చి కొడుతుంది. నివి చిన్న పెద్ద తెలీదా? ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావా అంటూ కోపంగా ఇంకోటి కొట్టేంత పోయేలో జానకి అలా కొట్టడం చూసిన హర్ష కోపంగా కిందకి దిగి, జానకి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతే చెప్పకుండా ఉండాలి, అంతేకాని ఇలా మన కోపాన్ని వాళ్ళ మీద చూపించకూడదు. చిన్నపిల్లని పట్టుకొని కొడతావా? ఇంకొకసారి నివి మీద చేయి వేస్తే మాత్రం ఊరుకోను అంటూ అప్పటికే వెక్కి వెక్కి ఏడుస్తున్న నివిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతాడు ఓదారుస్తూ. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, హర్ష ఇలా చేశాడు, ఇప్పుడేం చేయాలి అని కోపంతో ఊగిపోతూ ఉంది తార. ఆనందరావు ఆ గొడవని లైట్ చేస్తూ అందరినీ డిన్నర్కి కోసం పదండి, లేట్ అయిపోయింది అంటూ డిన్నర్కి తీసుకెళ్తాడు. జానకి బాధపడకు అంటూ శ్రావ్య అనగానే, శ్రావ్య దాని మీద నా ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నాను, కానీ నేనే దాన్ని కొట్టాను. ఇప్పటి వరకు దాని మీద చెయ్యి వేయకుండా చూసుకున్నా, ఈరోజు ఇలా కొట్టాను, పాపం అదెంత ఏడుస్తుందో. నా ఏడుపు నాతో ఆగకుండా దానికి కూడా అంటుకునేలా ఉంది, దాన్ని ఏడిపిస్తున్నా అంటూ బాధపడుతూ ఉంది. జానకి బాధపడకు, నువ్విలా ఏడిస్తే అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది. కంట్రోల్ జానకి, వెళ్ళి దాన్ని కన్సల్ట్ చేయి, లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. జానకి మీ ఆయన గురించి నువ్వెందుకు చెప్పడం లేదో కానీ ఇవి మాత్రం తన తండ్రిని చాలా మిస్ అవుతుంది, అందుకే అలా మాట్లాడింది. నువ్వేడవకు, అందరూ చూస్తున్నారు కదా, పద అంటూ జానకిని తీసుకుని వెళ్తుంది. ఏడుస్తున్న నివి చెంపలు నిమురుతూ, ఏడవకు బంగారం, మీ అమ్మ కొట్టిందని ఏడుస్తున్నావా? మరి అమ్మను అలా అనొచ్చా బంగారం? మీ అమ్మ చాలా మంచిది, కానీ అది తెలుసుకోలేక మీ నాన్న దూరం అయ్యాడు. నువ్వు కూడా మీ అమ్మను అలా అంటే మీ అమ్మ బాధపడుతుంది కదా. నువ్వు గుడ్ గర్ల్ కదా, అమ్మని ఎప్పుడూ అలా అనకు. అయినా మీ నాన్న రేపు నీ కళ్ళ ముందు ఉంటాడు, సరేనా? మీ నాన్నను నేను రేపు నీకు చూపిస్తాను. లిటిల్ నువ్వు ఏడవకమ్మా, అమ్మ బాగా కొట్టింది కదా, నేను కూడా మీ అమ్మతో మాట్లాడను, నువ్వు మాట్లాడకు, నీకు సారీ చెప్పిన తర్వాత మాట్లాడదాం, సరేనా అంటూ ఆ మాట ఈ మాట చెప్తూ ఎర్రగా పడిన వేలిముద్రలకు మందు రాస్తూ ఉన్నాడు హర్ష. హర్ష రూమ్లో ఉండేసరికి జానకి వెళ్లకుండా అక్కడే ఉంది. అప్పటికే చాలామంది వెళ్ళిపోవడంతో జానకి బాధగా అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళి ఒక్కతే కూర్చుంది. లిటిల్ ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దామా? అమ్మ సారీ చెప్పే వరకు మనం మాట్లాడదు, ఓకేనా అంటూ నివ్విని ఎత్తుకొని కిందకొస్తాడు. అప్పటికే ఏడ్చి నీరసంగా హర్ష భుజాలపై పడుకుంటుంది. నీరసంగా, చిన్న నివ్వి పడుకుందా నాన్నా? జానకి ఎక్కడ నాన్నా అంటూ చూస్తూ జానకి లాన్లో ఉండడం చూసి అక్కడికి వెళ్తాడు. తన వెనకే వస్తున్న అడుగుల చప్పుడుకి వెనక్కి తిరిగి చూసి హర్ష చేతిలో ఉన్న నివిని దగ్గరికి తీసుకుని నివి అంటూ పిలుస్తుంది. నివి విననట్టు హర్ష మెడ చుట్టూ చేతులు పట్టుకొని వదలకుండా ఉంది. నివి నా మీద కోపం ఇంకా తగ్గిపోలేదా? సారీ బంగారం, ఒక్కసారి అమ్మ దగ్గరికి రామ్మా, నేను ఇంకెప్పుడు కొట్టను, మీ అమ్మను క్షమించమ్మా అంటూ అడుగుతూ ఉంటే
చాక్లెట్ నేను ఐఏఎస్తో మాట్లాడను అని చెప్పు. నాకు ఐఏఎస్కి కటిఫ్. నివి చెప్పేదానికి హర్ష పెదాలపై చిన్న నవ్వు చేరుతుంది. నివి అమ్మతో మాట్లాడవా అంటూ హర్ష చేతుల్లో నుంచి లాక్కొని నా కూతుర్ని కొట్టిన ముద్దు చేస్తున్న నేనే చేసుకుంటాను. మీరు అవసరం లేదు. నివి అమ్మ వైపు చూడమ్మా అంటూ తనని బుజ్జగిస్తూ ఉంది. కానీ నివి మాత్రం జానకి మాటలు వినకుండా బింకం చూపిస్తూ ఉంటే అతి కష్టం మీద నివి కోపాన్ని తగ్గించి తనతో మాట్లాడించుకుంది. అప్పటికే అందరూ అక్కడికి వచ్చి హర్ష అక్కడే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ ఉండడం, జానకి నివేదితను బుజ్జగించడం చూస్తున్నారు. నివి నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు అంటూ జానకి అనగానే, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తాను. ఆ మాటకి హర్ష వైపు జానకి చూడగానే తనని కాదు అన్నట్టు హర్ష టెటోటో చూస్తున్నాడు పైకి. చెప్పవే, ఇప్పుడు నువ్వు నాకు ఏం పనిష్మెంట్ ఇస్తావో చెప్పు అని అనగానే, నాకు బాగా నిద్ర వస్తుంది, నువ్వే నన్ను పాట పాడి నిద్రపుచ్చాలి, లేకపోతే నేను చాక్లెట్ దగ్గరే ఉంటాను అంటూ అనగానే, జానకి అప్పటి వరకు తన కళ్ళ ముందు జరిగిందంతా కనిపిస్తుంటే బాధగా కళ్ళు మూసుకొని తన మనసులో బాధనంతా పాట రూపంలో పాడుతుంది. జానకి నివిని తన ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపోతున్న నివి గుండెలపై చేతితో జోకొడుతూ తన కన్నీళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. ఎలా ఉంది ఎపిసోడ్? ఈరోజు నచ్చిందా? నాకు తెలిసి మ్యాక్సిమం రేపటి ఎపిసోడ్లో జానకి అదే హర్ష మ్యారేజ్ జరగపోవచ్చు. మేబీ తెలీదు నాకు కూడా, మీలాగే నేను కూడా చూడాలి కదా. మేబీ రేపు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మరి ఈ సిరీస్ గురించి, ఈ వీడియో గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.